ప్రతి మనిషిలోనూ 2 తోడేళ్లు ఉంటాయి. అవి నిరంతరం తమలో తాము పోట్లాడుకుంటూనే ఉంటాయి. ఇందులో ఒక తోడేలుది దుష్టబుద్ధి. అది కోపం, అసూయ, దురాశ, దుఃఖం, పొగరు, ఒత్తిడి, అబద్ధాలాడడం, ఉద్రేకం వంటి చెడు భావాలను మనస్సులో కలిగిస్తుంది. రెండో తోడేలుది మంచి బుద్ధి. అది ఆశ, శాంతి, సంతోషం, నీతి నిజాయితీ, ఉదారత వంటి నైతిక విలువలను పెంచుతుంది. అయితే ఈ 2 తోడేళ్లలో ఏది గెలుస్తుంది అన్నది ప్రశ్న. నువ్వు దేన్ని పెంచి పోషిస్తే అది గెలుస్తుంది. ఈ కథ మన స్వభావానికి అద్దం పడుతుంది. వ్యతిరేక భావాలున్న వాళ్ళు, వెన్నుపోటుదారులు, మోసగాళ్ళు, ఎప్పుడు నిరాశాజనకమైన ఆలోచనల్లో మునిగి తేలేవాళ్ళు లేదా అటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు మన చుట్టూ ఉంటే మనం చెడు తోడేళ్లను పెంచి పోషిస్తున్నట్లే. దానికి బదులుగా మన సమయాన్ని సక్రమంగా వాడుకోవడం, సానుకూలంగా ఆలోచించడం, మంచి మనుషులతో గడపడం, మంచి పుస్తకాలు చదవడం, తోటి వారికి సాయపడడం, సమస్యల పరిష్కారాలు వెతకడం వంటి పనుల్లో నిమగ్నమైతే చెడు తోడేలు మీద గెలవడానికి మనం మంచి తోడేలను ప్రోత్సహిస్తున్నాం అన్నమాట. కాబట్టి మన స్వభావం మంచా చెడ్డా అన్నది మనం పెంచి పోషించే తోడేలు లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. గుడ్ లక్.